హలో అండి, వెల్కమ్ టు సహారా కిచెన్. ఈరోజు నేను గోంగూర పప్పు చేస్తున్నాను. ఎలా చేస్తున్నానంటే మీకు చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తానండి. గోంగూర, టమాటాలు, పచ్చిమిర్చి, 2 ఎర్రగడ్డలు. ఇప్పుడు నేను 2 కప్పులు కందిపప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా కడిగి నేను కందిపప్పు కడిగానండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది 3 విజిల్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకుందాం. కొంచెం పసుపు వేస్తున్నాను. అయితే కందిపప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో గోంగూర వేసుకుందాం. ఇప్పుడైతే కందిపప్పు ఉడికిపోయింది కదండి. ఇప్పుడు టమాటా వేస్తున్నాను. టమాటా, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ అన్నీ వేసుకుందాం. ఇప్పుడు గోంగూర వేస్తున్నాను. సూపర్గా ఉంటుందండి ఆకుకూర పప్పు. గోంగూర పప్పు అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి. ఆయిల్ అంటున్నాను. ఇప్పుడు ఇది బాగా కలిపేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుందామండి. చూసారు కదా, ఈ మంత్రంగా రావాలి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను, 1 టీ స్పూన్. ఇప్పుడు ఒక 2 విజిల్ వచ్చే వరకు మూత పెట్టుకుందామండి దీనిపైన. ఇప్పుడైతే మెత్తగా వచ్చేసిందండి ఆకుకూర అంతా. ఇప్పుడు పప్పు సుద్దతో మెత్తగా చేసుకుందాం. తిరగబాత వేసుకుందాం. ఇప్పుడైతే తిరగబాత వేసుకున్నామండి. తిరగబాతకు కావాల్సినది ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా ఆవాలు, జీలకర్ర. ఇప్పుడైతే ఆయిల్ వేసానండి. ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర వేసేస్తున్నాను. దీంట్లో ఎర్రగడ్డలు వేస్తున్నాను. ఎండుమిర్చి, అయితే గోంగూర పప్పు మాత్రం సూపర్గా ఉంటుందండి. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మాత్రం మా అమ్మమ్మ గారి ఇంట్లో పోయినా కానీ ఇది చేస్తుంది ఎక్కువగా. మాకు చాలా ఇష్టంగా తింటాం మేము. ఇప్పుడు తెల్లగడ్డలు వేసుకుందాం. కరివేపాకు. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిద్దామండి. చూసారు కదా, ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు పప్పులు వేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్, ఎట్టుందో సూపర్గా ఉంటుంది. స్మెల్ అయితే బాగా వస్తుంది. నా ఛానల్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవండి.